మా రూమ్మేట్ నేను చిన్న పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాను. నన్ను చాలా భయపెట్టేశాడు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏం జరిగిందో చూపిస్తా. యూట్యూబ్ లో 2 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్ లో 50,000 మంది ఫాలో చేసుకుని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రాణం లేని కోడిని తీసుకుని వచ్చి కోసి బాగా లేదు వచ్చేది అయిపోయేటప్పటికి మా రూమ్మేట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాడు. చిన్న గ్లాసే రోకలే, గుత్తి కట్టే రోకల బండ అట్లుంటది. మనతో మామూలుగా ఉండదు. చికెన్ నీట్ గా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లవర్, కూడా కలర్ రావడానికి ఫుడ్ కలర్, ధనాల పొళ్ళు, మసాలా పొళ్ళు అన్ని వేసుకుని సరిపడాంత ఉప్పు కారం వేసుకుని అన్ని కలుపుకోవాలి. ఇక్కడే నన్ను చాలా భయపెట్టేశాడు. కలుపుతుంటే ఎర్రగా వచ్చేసింది. చేతి కోడి ఎముకలు గుచ్చుకున్నాయేమో అనుకున్నా. తర్వాత చెప్పాడు ఫుడ్ కలర్ ఎక్కువేసాను అని. ముక్కలకు మసాలాలు పూసేసిన తర్వాత ఒక సెపరేట్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని చూస్తుంటే నిజంగా రక్తం పోసి పకోడా చేస్తా ఉన్నట్టే ఉండదు. ఇది రెడీ చేసుకునేటప్పుడు డ్యూటీ పడింది. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాం. డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మా రూమ్ లో అతను మసాలా కలుపుకున్న చికెన్ ని పకోడా చేశాడు. నేను నిమ్మకాయ చికెన్ పకోడా అంటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటది కదా. ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా మేమే చేసేసుకుంటాం. బ్యాచులర్స్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ చిన్న పార్టీ చేసుకోవడానికి కారణం మీరే. గ్లాస్ లో సారాయి అనుకుంటారేమో, ఇది పెప్సీ. మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.